గారి మీద పెట్టిన సెక్షన్లు చూస్తే 105, 118 రెడ్ విత్ 3 Clause 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద నమోదు చేశారు. వీటిల్లో 105 అంటే 5 ఏళ్ళు మినిమం శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అది ఇంటెన్షన్ టు కాజ్ డెత్, దాని సెక్షన్ డెఫినేషన్. అదే 118 Clause 1కి వస్తే కనుక అది వాలంటరీ కాజింగ్ యాక్ట్. అంటే ఆ అమ్మాయి చనిపోవడంతో పాటు కొంతమంది తొక్కిసలాట్లో గాయపడ్డారు కాబట్టి ఈ సెక్షన్ కూడా పెట్టారు. ఈ సెక్షన్లు పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం సబబా కాదా అని చెప్పి మనం ఇప్పుడు చర్చిస్తే కనుక గతంలో చూస్తే ఇక్కడ విజయవాడలో రాజమండ్రిలో పుష్కరాల్లో చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ మీటింగ్లు 2-3 పెట్టినప్పుడు అక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదు. తెలంగాణలో కూడా రాజకీయ సభల్లో చాలామంది చనిపోయారు. అప్పుడెప్పుడు కూడా ఎటువంటి అరెస్టులు జరగలేదు. అది ఒక దుర్ఘటనగా, యాక్సిడెంట్గా భావించాలి తప్ప అల్లు అర్జున్ గారికి వాళ్ళు సినిమాకి వస్తారన్న విషయం తెలియదు. ఆయన సినిమాకి వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారన్నప్పుడు తెలియనప్పుడు ఇంటెన్షన్ టు కాజ్ డెత్ అని 105 ఆఫ్ బిఎన్ఎస్ పెట్టారు. ఆమె వస్తున్నారు, ఆమె కోసమే ఈ ఏర్పాటు అంతా చేసి తొక్కిసలాట జరిగేటట్టుగా ఎక్కడా కూడా అల్లు అర్జున్ చేయలేదు. అల్లు అర్జున్ చేయనప్పుడు అతన్ని ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేయడానికి చెందటం కూడా కరెక్ట్ కాదు. రాజకీయ నాయకులకి ఒక రూలు, సినిమా వాళ్ళకి ఒక రూలు అనటం కరెక్ట్ కాదు. కోమటిరెడ్డి గారు కూడా భవిష్యత్తులో మేము ఎటువంటి బెనిఫిషియల్కి పర్మిషన్ ఇవ్వము అని అన్నారు. అది కూడా కరెక్ట్ కాదు. రాజకీయ సభల్లోనూ చాలాసార్లు తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పుష్కరాలప్పుడు చనిపోయినట్టున్నారు. అట్లా అని ఇంకెప్పుడు రాజకీయ సభలు మేము పెట్టమంటారా? పుష్కరాలు ఓపెనింగ్కి ఎప్పుడు వెళ్ళమని అంటారా? కాబట్టి ఇది పోలీసులు భద్రతా వైఫల్యం కింద భావించాలి. సంజయ్ థియేటర్ వాళ్ళు దానికి చెప్పినా సరే వీళ్ళు సరైన చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం కింద భావించాలి.